జగన్ ఏ మతానికి ఏ కులానికి చెందిన వ్యక్తో చెప్పాలని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్తో పాటు ఆయన పరివారంలోని నాస్తికులు, అన్య మతస్థులు కుట్రపూరితంగా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నూనె ఉపయోగించి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, రండి, మీరు ఎక్కడైనా చర్చకు వస్తారేమో రండి. మీరు మీ చుట్టూ ఉన్న గ్యాంగు, మీరు ఏ మతమో చెప్పండి, మీరు ఏ కులమో చెప్పండి. అనుకుంటున్న కులము కాదు, అనుకుంటున్నటువంటి మతము కాదు. మీరు కొలిచే దేవుడు ఎవరో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అదే కరుణాకర్ రెడ్డి ఆనాడు కేవలం నాస్తికుడే. వైఎస్ అపాయింట్ చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు ఆయన నాస్తికుడే కాదు, మత మార్పిడి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి చైర్మన్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు? రాజారెడ్డి గారు. ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. బళ్ళారి కంటోన్మెంట్కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు, బ్రిటిషర్స్కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. రెడ్లు కాదు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదు రా నాయన, నమ్మకండి రా నాయన, ఇంకా తోక తగిలించుకొని తిరుగుతున్నారు చెప్తానే ఉన్నా మొదటి నుంచి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో, ఇది ఏ కులం, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు? అదే పనిగా దీని యొక్క శాంటిటీ, దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్, నాస్తికులు, అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్. మొత్తానికి మొత్తం లడ్డూలో దాంట్లో వేల కోట్ల రూపాయలు మింగేశారు. దేవుందేరా మీకు దొరికింది? ఒరే లడ్డారా, భక్తులు తినే లడ్డు దొరికిందారా? ఎంత మోసం చేశారు, ఎంత మోసం రా నాయన. నువ్వు చేసిన మోసమో ఎవడు చేయలే ఇంతవరకు. అన్నిట్లలో ఎంక్వైరీ జరగాలి.